అందరికీ నమస్కారం. నా వంటల ప్రదర్శనకు స్వాగతం అని భోలా ఎలుగుబంటి ఉత్సాహంగా అరిచింది. అది ఒక పెద్ద ఆకును ఆప్రాన్గా ధరించి, ఈరోజు మనం అడవిలోనే అత్యంత రుచికరమైన బెర్రీపై ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం అని కెమెరా వైపు చూస్తూ చెప్పింది. భోలా, కొంచెం కుడివైపుకి జరుగు, బెర్రీలు కనిపించడం లేదు అని చిటుకు ఉడుతా ఒక పుట్టగొడుగుపై కూర్చుని అరిచింది. అది కెమెరా యాంగిల్ను సరిచేస్తూ లైటింగ్ సరిగ్గా ఉండాలి అని గొణిగింది. ఎత్తైన కొమ్మమీద కూర్చున్న పండిట్ గుడ్లగూబ ఒక ఆకుతో చేసిన స్క్రిప్ట్ను చూస్తూ, మొదటి స్టెప్ పిండి కలపడం, యాక్షన్ అని గంభీరంగా అంది. భోలా ఒక బోలు దుంగలో ఉన్న పిండిని కలపడానికి ప్రయత్నించింది. కాని అది చాలా ఉత్సాహంగా కలపడంతో పిండి అంతా గాలిలోకి ఎగిరి దాని ముఖంమీద పడింది. అది తెల్లగా పిండి దెయ్యంలా కనిపించింది. భోలా అని చిటుకు అరిచింది, కెమెరాను పిండి నుండి కాపాడటానికి ప్రయత్నిస్తూ. నువ్వు లెన్సును పాడు చేస్తున్నావు. అది తన తోకతో గాజు ముక్కను తుడవడానికి ప్రయత్నించింది. అద్భుతం, కామెడీ అని పండిట్ పైనుంచి అంది. ఇప్పుడు బెర్రీలు, యాక్షన్. భోలా ఒక పెద్ద బుట్టనిండా ఉన్న రంగురంగుల బెర్రీలను తీసుకుంది. కాని దానికి తెలియకుండా బుట్ట అడుగున ఒక రంధ్రం ఉండటంతో బెర్రీలన్నీ నేలమీద దొర్లుకుంటూ పోయాయి. అడవిలోని చిన్న పక్షులు మరియు కుందేళ్లు దొర్లిపోతున్న బెర్రీలను చూసి వాటిని తినడానికి పరుగెత్తుకొచ్చాయి. అయ్యో, మన పైకి కావలసిన బెర్రీలు అని చిటుకు అరుస్తూ వాటిని కెమెరాతో చిత్రీకరించింది. భోలా నిరాశగా కూర్చుంది. నా వంటల ప్రదర్శన నాశనమైంది అని అది విచారంగా అంది. కాని పండిట్ కిందకు ఎగిరివచ్చి దాని భుజంమీద వాలింది. నాశనం కాలేదు భోలా, ఇది మారింది అని అది తెలివిగా అంది. ఆ రాత్రి వాళ్లు తమ కొత్త వీడియోను చూశారు, అడవి స్నేహితులతో బెర్రీ విందు ఎలా పంచుకోవాలి. పిండితో ఉన్న భోలా, బెర్రీలను తింటున్న జంతువులు అంతా చూసి గట్టిగా నవ్వారు. ఇది నేను అనుకున్న పై కాదు అని భోలా అంది. కాని ఇది ఇంకా బాగుంది అని చిటుకు అంది.